తేజ ఇప్పుడు మీరు చేస్తున్న సూపర్ హీరో కైండ్ ఆఫ్ ఫిల్మ్స్‌తో పాటుగా తెలుగులో ఎప్పటినుంచో ఒక స్లాట్ ఖాళీగా ఉండిపోయింది ఏంటంటే, ఒక లవర్ బాయ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లేదంటే ఒక చాక్లేట్ బాయ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఒక స్వీట్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ కేటగరీ ఒకటి ఆ స్లాట్ ఎప్పుడూ ఎంప్టీగా ఉంటుంది ఎందుకని. ఎందుకంటే బికాస్ ఆఫ్ మాక్సిమం పీపుల్ ఆర్ మాక్సిమం హీరోస్ ట్రైయింగ్ టు బి మాస్ ఇమేజ్ కోసం అని చెప్పేసి. సో, అంటే మీకు ఆ మాస్ ఇమేజ్ దాటిన ఇమేజ్ కైండ్ ఆఫ్ సూపర్ హీరో అనేది. సో, యూ కెన్ హ్యావ్ దట్ బ్యాలెన్స్. ఈ చాక్లేట్ బాయ్ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తూనే యూ కెన్ బి ద సూపర్ హీరో యాస్ వెల్ అట్ ద సేమ్ టైమ్. కరెక్ట్. సో, యూ ఎప్పుడైనా అనిపించిందా ఐ కెన్ ఫిల్ దట్ వచ్చిన వాయిడ్ అని? చిచి అంటే మనం ఏదైనా మనం ఈ స్లాట్ ఫిల్ చేద్దాం, ఇది చేద్దాం, ఏవి మన చేతిలో లేని విషయాలు సార్. మన దగ్గరికి ఏదైనా కథ వస్తే ఆ కథ నన్ను ఎక్సైట్ చేసిందా, అందులో కేవలం నటీనటులు సాంకేతిక నిపుణులే కాకుండా ఆ సినిమాని నన్ను థియేటర్కి తీసుకెళ్ళడానికి ఇంకా బిగ్గర్ మ్యాటర్ ఉందా, ఇది ఒక్కటే ప్రయారిటీ సార్. అవి చూసుకుని వెళ్తూ ఉంటే ఆ దారిలో మనం ఏ స్లాట్లో పడతాము, లేకపోతే ఎవరికి నచ్చుతాము, అవన్నీ సెకండరీ థింగ్స్. ఫస్ట్ మనం ఎక్సైట్ అయ్యే సినిమా చేస్తున్నామా, దానికి ఆడియన్స్ ఎక్సైట్ అవుతారా, ఇది ఒక్కటే లెక్క. సర్ప్రైజ్ తీసుకోలేకపోతే ఇంకో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆల్రెడీ చూసుండడం వల్ల కూడా కొంచెం ఒరిజినల్ చూసుండడం వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు. ఐ డోంట్ నో సార్, దెర్ ఆర్ టూ మెనీ రీజన్స్ ఆ పర్టికులర్ ఫిల్మ్కి. ఎందుకంటే అది కోవిడ్ తర్వాత వచ్చింది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హౌ ఐ పర్ఫార్మ్డ్ ఇన్ ద ఫిల్మ్. పర్ఫార్మెన్స్ వైజ్